కాబట్టి సంఘం ద్వారా సేవకుడు పోషించబడాలి, సేవ జరగాలి, మిమ్మల్ని మీ ఇష్టానికి వదిలిపెట్టాలి. చెప్పండి, మనకి ఏది ఇష్టమో మన ఇష్టానుసారంగా చేసుకోవటానికి ఇప్పుడు దేవుడే ఏం చేస్తున్నాడంటే లైసెన్స్ ఇచ్చేస్తుంది ప్రియుల. అందుకే కదా ఎవడు ఏం మాట్లాడలేదు ఇప్పుడు, అందుకే కదా ఎవరు ఏం మాట్లాడలేదు. అన్నీ మాట్లాడతారు, మళ్ళీ నేను చెప్పిన నాన్నకే ఇలా అనుకుంటే 100 గడపలు దాడుతుంది ఈ మాట. ప్రజల 100 గడపలు దాడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తుంటారు, నా గురించి ఏమన్నాడు, నా గురించి ఏమన్నాడు, నా గురించి ఏమన్నారు, ఆమెమన్నది, ఈయనేమన్నది. నీ సరుకు మంచిది అయితే ఏమంటారు, మంచిదే అంటారు. నీ సరుకు మంచిది అయితే మంచోడే అంటారు, ఇంకేమంటారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకి ఏది ఇష్టమో, ఇప్పుడు ఈరోజు మన వాక్యం ఏంటంటే మాట వినని వాళ్లకు ఏది ఇష్టమో దానికి ఆయన ప్రభు అప్పగిస్తున్నాడు. మళ్ళీ చూడండి, వారి స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు. నా ఆలోచన మీకు ఇష్టం లేదు, నా మాట మీకు ఇష్టం లేదు, నా సలహా మీకు ఇష్టం లేదు, కాబట్టి మీరు మీ ఆలోచనలోనే మీరు నడుచుకునేటట్లుగా మన హృదయాన్ని ఏం చేస్తున్నారట. ఇప్పుడు ఈ కఠినపరచబడిన హృదయాలకు నేను కాదు, పేతురును తీసుకొచ్చి ప్రసంగం చేపించిన, ఈ సంఘ కాపరిగా పేతురును తీసుకొచ్చిన, పౌలు గారిని తీసుకొచ్చిన, యోహాను గారిని తీసుకొచ్చిన, వీళ్ళ కఠిన హృదయాలైతే ఇక మారం. అది సబ్జెక్ట్. చెప్పండి చెప్పండి. వీళ్ళు చెప్పుకుంటారు, మా పాస్టర్ గారు పౌలు గారండి, మా పాస్టర్ గారు అపోస్తుడని, పేతురని చెప్పుకోవటానికి ఈ మంద బనికి వస్తుంది. కానీ వీళ్ళల్లో మాత్రం ఏ భక్తి ఉండదు, ఏ విశ్వాసం ఉండదు, ఏ పరిశుద్ధత ఉండదు. ఎందుకంటే దేవుడే ఆ హృదయాన్ని ఏం చేశాడట, కఠినం చేసేసాడు. ఎందుకంటే విసిగిపోయాడు వాడు. ఆయన చెప్పి చెప్పి హెచ్చరించి ఏం చేశాడంటే వీళ్ళ విసిగిపోయి వీళ్ళ హృదయాలను ఏం చేశారంటే కఠినం చేశారట. ఇప్పటి వరకు మనకు అనుకున్నాం, ఇంకా మరి నా ఇష్ట ప్రకారంగా చేసుకోవాలంటే ఈ దేవుడికి ఈ కోణం కూడా ఉందా, ఆహా ఎంత మంచి దేవుడు అని ఇలా పాడబడినా కానీ నిజంగా ఇంత మంచి దేవుడు అని నేను అనుకోలేదు దేవా. ఇప్పుడు రేపటి మనం ఏమని పాడతామంటే నిజంగా ఏదో మంచోడు అనుకున్నాం కానీ ఇంత మంచివాడు అనుకుని ఎమ్మటికి పాట రాయాలి మనం. కాబట్టి చూడండి ప్రియులారా, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. 24వ వచనంలో దీని యొక్క ప్రియులారా, ఆయన మన హృదయాన్ని కఠినపరిచి మన స్వకీయ ఆలోచనలకు మనం విడిచిపెట్టుట ద్వారా ప్రియులారా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారటంటే వాళ్ళ హృదయాల్లో ఏదైతే దురాశ ఉందో ఆ దురాశలను అనుసరించి ఇప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నారట. ప్రియులారా, మందులు వాడిన తర్వాత ఒక దినం ఏ మందు పని చేయని స్థితి మన బాడీకి వస్తున్నట్టు. అవునా డాక్టర్ గారు? ఏ మందు వాడని పరిస్థితి మన శరీరంలో వస్తున్నట్టు. అలాగే మినిమం వాక్యం అంతా విన్న కూడా మనం మారు మనసు పొందకపోతే ఇక ఆ తర్వాత ఎవరొచ్చి వాక్యం చెప్పినా, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం చెప్పినా ఆ వాక్యం వాళ్ళ హృదయంలో పోవటానికి అవకాశం లేకుండా ఎవరు చేశారు? దేవుడే చేశారు. ఎప్పుడూ మీరు వినటానికి వింటారు, గ్రహించరు. మీరు వినటానికి వింటారు కానీ అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ హృదయాలు కఠినం చేసేసాడు ప్రియుల. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నీ వాక్యమే నన్ను బ్రతికించనంటే మళ్ళీ అందరికంటే ఎక్కువ వాళ్ళే పాడుపడతారు, అందరికంటే ఎక్కువ చప్పట్లు వాళ్ళే కొడతారు, అందరికంటే ఎక్కువ హావభావాలు వారే చూపిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా బైబిల్ సెలవిస్తుంది, ఇక వాళ్ళు తమ దురాశల చేత నడుచుకొనుచు తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 26వ వచనం, అందువలన దేవుడు
తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఈ వాక్యం నాకు తెలిసి ఎప్పటి నుంచో చెప్పబడతా ఉంది. ఈ వాక్యం ఎప్పటి నుంచో చెప్పబడతా ఉంది. చాలామంది ఏమంటున్నారంటే సెల్లులు తిడుతూ ఉంటారు కొంతమంది, ఈ సెల్లు మంచిది కాదు మంచిది కాదు. ఈ సెల్లులు వచ్చి ప్రియులారా, ఈ సెల్లు వచ్చి అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్తారు. కానీ ఈరోజు నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒకవేళ ప్రియులారా నేటి దినములు చెడ్డగా ఉన్నటువంటి తరములో ఈరోజు ప్రియులారా ఎవడైతే సెల్లును వాడుతున్నారో, ఎవరైతే సెల్లులను చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఈరోజు ప్రియులారా ఈ వాక్య నెరవేర్పు మనం ఎక్కడ చూస్తున్నామంటే మీ చేతుల్లో ఉన్న సెల్లుల్లో ప్రతి ఒక్కడు చూస్తున్నాడు. ఒకవేళ ఈ సెల్లులో చూడకపోతే మనం అనుకునేది నిజంగా ఇలా జరుగుతుందా ఈ ప్రపంచంలో అని. నిజంగా ఇలా జరుగుతుందా? ఈరోజు ప్రియులారా సెల్లులు స్త్రీలలో ఉన్నటువంటి పురుషుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కోణాలను ప్రియులారా ఈరోజు ప్రపంచం ముందు పెద్ద పెద్ద స్క్రీన్ల మీద కనపడతా ఉన్నాయి. ఆమేన్. అయితే ప్రియులారా ఎందుకు ఇంత భయంకరమైన జీవితాలు ఈ భూమి మీద మానవులు జీవించడానికి గల కారణం? ఇది ఎవరి శాపం? ఎవరు మానవుల హృదయాలను కఠినపరచటం వల్ల ఈరోజు మనం వాటిని చూడగలుగుతున్నాం. మనం ఏం చూసామో, ఏమి విన్నామో, ఏమి చదివామో దాని నుంచి ఏదైనా ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకోకపోతే, ఏదైనా ఒక ప్రయోజనాన్ని మనం పొందకపోతే ప్రియులారా మనం దానికి బానిసలమని దాని అర్థం. దానికి మనం బానిసలమని అర్థం. అంటే నిజంగా ప్రియులారా స్త్రీలు పురుషులు ఇంత విచ్చలవిడిగా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారా అంటే ఈరోజు ఆ సెల్లులే సాక్ష్యం చెప్తా ఉన్నాయి.